మనం డైలీ న్యూస్లో చూస్తున్నాం బాంబ్స్, అటాక్స్, మిలిటెంట్స్, ఆర్మీస్, డెత్స్. కానీ ఈ న్యూస్ వెనక ఉన్న రియల్ స్టోరీ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది పాకిస్తాన్లో ఉన్న బలోచిస్తాన్ అనే రీజన్ స్టోరీ. రిసోర్సెస్ ఉన్నాయి కానీ డెవలప్మెంట్ లేదు, వాయిసెస్ ఉన్నాయి కానీ వినిపించవు. ఈ స్టోరీలో యాంగర్ ఉంది, లాస్ ఉంది, పాలిటిక్స్ ఉంది అండ్ వైలెన్స్ కూడా ఉంది. బలోచిస్తాన్ పాకిస్తాన్లో ఇది లార్జెస్ట్ స్టేట్. మినరల్స్లో ఇది రిచ్. గ్యాస్, గోల్డ్, కాపర్, రేర్ ఎర్త్ మినరల్స్ అన్నీ ఉన్నాయి. కానీ లోకల్స్ చెప్పేది ఏంటంటే రిసోర్సెస్ మా దగ్గర ఉన్నాయి, బెనిఫిట్స్ మాత్రం మాకు లేవు. ఫండ్స్ పంజాబ్ సైడ్కి వెళ్తున్నాయి అని ఎలిగేషన్. జాబ్స్, హాస్పిటల్స్, స్కూల్స్ అన్నీ స్లోగా ఉన్నాయి. ఈ ఫ్రస్ట్రేషన్ ఇయర్స్గా అక్యుములేట్ అయ్యి ఒక్క మూమెంట్గా మారింది. వాళ్ళ మెయిన్ డిమాండ్ ఇండిపెండెన్స్ ఫర్ బలోచిస్తాన్. లోకల్ రిసోర్సెస్ మీద లోకల్ కంట్రోల్ ఉండాలి. ఇనీషియల్ డేస్లో బిఎల్ఏ దగ్గర వెపన్స్ లేవు, ఎక్విప్మెంట్స్ లేవు. ఆపోజిట్ సైడ్లో పాకిస్తాన్ ఆర్మీ దగ్గర అడ్వాన్స్డ్ మిసైల్స్, డ్రోన్స్, చైనా సపోర్ట్ కూడా ఉంది. కానీ ఐడియాలజీ స్ట్రాంగ్గా ఉంది. జనరేషన్స్ ఫైట్ చేస్తాం అని ఓపెన్గా చెప్పారు. రీసెంట్గా ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. అందులో ఉమెన్ కూడా అటాక్స్ లీడ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. 11 మంది ఉమెన్ హ్యూమన్ బాంబ్స్ అని క్లెయిమ్ చేశారు. 200 మంది పాకిస్తాన్ సోల్జర్స్ చనిపోయారని బిఎల్ఏ వర్షన్. పాకిస్తాన్ మాత్రం ఇది డినై చేస్తుంది. పాకిస్తాన్ అఫీషియల్ మెంబర్స్ 17 మంది సెక్యూరిటీ ఫోర్సెస్, 31 సివిలియన్స్, 145 మిలిటెంట్స్ వీళ్ళు చనిపోయినట్టయితే రికార్డ్స్ చెప్తున్నాయి. 2 sides 2 versions. ట్రూత్ మిడిల్లో ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ వీడియో మొత్తంలో షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఇందులో ఉమెన్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం. అందులో మెయిన్ క్యాండిడేట్స్ వచ్చి హవా బలోచ్, ఆసిఫా మెంగల్. వీళ్ళిద్దరూ చాలా ముఖ్యమైన క్యాండిడేట్స్. వాళ్ళని ఫిదాయిన్స్ అని పిలుస్తారు. అంటే లైఫ్ని మిషన్ కోసం సాక్రిఫైస్ చేయడం. అయితే ఎక్స్‌ప్లాయిటేషన్ కోసం ఉమెన్ కూడా ఆర్మ్స్ పెట్టారు. ఇది చాలా డేంజరస్ ట్రెండ్ అని అనలిస్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. బలోచిస్తాన్లో గ్వదార్ పోర్ట్ ఉంది. సిపిఈసి ప్రాజెక్ట్లో పార్ట్. చైనాకి స్ట్రాటజిక్ లొకేషన్. యుఎస్ ఎయిర్ బేసెస్, షిప్పింగ్ రూట్స్, మినరల్స్, ఇలాంటి చాలా జియోపొలిటికలీ ఇంపార్టెంట్. లోకల్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వరల్డ్కి యూజ్, మాకు లాస్ ఎందుకు? ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ఫీలింగ్ని బిఎల్ఏ యూజ్ చేస్తుంది సపోర్ట్ గెయిన్ చేయడానికి. అయితే ఈ స్టోరీలో గవర్నమెంట్ మిస్టేక్స్ ఉన్నాయి. మిలిటెన్సీ రాంగ్ పాత్కి వెళ్తుంది. సివిలియన్స్ బిగ్గెస్ట్ విక్టిమ్స్ అయ్యారు. వాయిలెన్స్ సొల్యూషన్ కాదు, సప్రెషన్ కూడా సొల్యూషన్ కాదు. రియల్ ఆన్సర్ ఏంటి? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మాకు కామెంట్స్లో చెప్పండి.